దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మార్చ్ 24వ తేదీ లేఖన భాగము లూకాసు వార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి 32వ వచనం వరకు. ఈ దిన దేవుని యొక్క వాగ్దానము 27వ వచనము, దేవుడు నయమానును శుద్ధి చేసెను, అనగా నయమానును స్వస్థపరిచాడు. ఎలా స్వస్థపరిచాడు? ఆ దినాలలో ఇజ్రాయిల్లో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ సిరియా వాడైన నయమాను తప్ప మరెవరు శుద్ధి నొందలేదు. అంటే ఇజ్రాయెల్ ప్రజల్లో అనేక మంది ఉన్నారు, కానీ నయమానే ఎందుకు స్వస్థత పొందుకున్నాడు అంటే, ఆయన ఒక చిన్నదాని మాట విని విశ్వాసముతో దైవజనుడి దగ్గరకు వచ్చాడు. దైవజనుడి ద్వారా వచ్చిన మొదటి మాట, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయమన్నప్పుడు అతనికి కోపం వచ్చింది. మానవుడికి ఉన్న పెద్ద సమస్య ఏమిటి అంటే, మాట వినడు. మాట వింటే జరిగిపోయేది, కానీ మాట వినకుండా, ఆ ప్రకారం చేయకుండా తను సొంతగా ఆలోచన చేసుకుంటున్నాడు. దైవజనుడు వచ్చి బాగులేని చోట చెయ్యి ఆడించి బాగు చేస్తాడేమో అనుకున్నాడు. మనం అనుకున్నట్టు దేవుడు చేయడండి. నువ్వు దేవుడి దగ్గర నువ్వు మేలు పొందుకోవాలంటే ఆయన సేవకుడి ద్వారా కానీ వాక్కు ద్వారా ఏదైతే వస్తుందో ఆ ప్రకారం చేస్తే జరిగింది. చాలా మంది అనుకొని వస్తారు. ఏమని అనుకొస్తాయి? నా దగ్గర వెండి ఉంది, బంగారం ఉంది, డబ్బులు ఉన్నాయి. డబ్బుల వల్ల బంగారం వల్ల స్వస్థతలు రావు. మాట వినటం వల్ల స్వస్థతలు వస్తాయి. దేవుని యందు విశ్వాసం ఉంచటమే కాదు, ఆ విశ్వాసానికి విధేయత చూపించాలి. అయితే మొదటిగా కోపడ్డాడు నయమాను గారు. తర్వాత దైవజనుడు చెప్పినట్టుగా 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 1-14 వచనాలలో ఈ వాక్య భాగం ఉంటుంది. తర్వాత దైవజనుడు చెప్పినట్లుగా యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 సార్లు స్నానం చేసినప్పుడు అతడికి స్వస్థత వచ్చింది. స్వస్థత ఎలా వచ్చిందంటే, నీళ్ళలో శక్తి కాదు, దేవుని మాటలో శక్తి. మాటలో జీవం ఉంటుంది. దేవుని యొక్క వాక్యము అనేది జీవం కలిగింది. ఆ మాట ప్రకారం చేస్తే మనం జీవిస్తాం, బాగుపడతాం. కాబట్టి ఈ దినము వాగ్దానం ఏంటంటే, నిన్ను నన్ను బాగు చేస్తాడు. మనం ఆయన మాట విన్నప్పుడు ఖచ్చితంగా మనకి మేలు చేస్తాడు. ఒప్పుకోవాల్సిన పాపం ఏంటంటే, దేవుని శోధించకూడదు. చాలా మంది దేవుని శోధిస్తారు. 1 కొరింథీ 10వ అధ్యాయము 9వ వచనంలో దేవుని శోధించకూడదు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు పలు రకాలుగా శోధించారు. మాంసం కావాలని అడగకుండా శోధించారు, ఇవ్వగలడా అనేసి. పూరేలు పెట్టలను ఇచ్చాడు, కానీ శోధన చేసి గురి చేసిన వారు, సనుక్కున్న వారు, గొనుక్కున్న వారికి తెగులు వచ్చి చనిపోయారు. మరొకసారి అయితే ఇజ్రాయెల్ ప్రజల యొక్క సనుగుడు వల్ల, దేవుని శోధించడం వల్ల సర్పములు కూడా వచ్చాయి. దయచేసి దేవుని శోధించకూడదు. శోధకుడు ఎవరయ్య అంటే సాతాను. మనము దేవుని శోధిస్తున్నామంటే మనం సాతాను ప్లేస్లోకి వెళ్ళి శోధిస్తూ ఉంటాం. సాతాను కూడా అంతే. ఈ రాను రొట్టెలుగా చెయ్యి. బాగా గమనించండి, సాతానికి కొన్ని శక్తులు ఉన్నాయి, కానీ సాతాను ఏంటంటే దేవుడు మాట వినడు, దేవుడు చెప్పినట్టు చేయడు. దయచేసి దేవుని శోధించకూడదు, దేవుణ్ణి ప్రశ్నించకూడదు. దేవుడు తగిన కాలంలో నిన్ను హెచ్చిస్తాడు. అప్పటి వరకు మనము వెయిట్ చేయాలి. చివరిగా ఆజ్ఞ ఏంటి అనగా, ఏలియా సారేపతి ఎదోరాలు వద్దకే పంపి. ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా అనేక మంది ఉన్నారు ఎదోరాలు, కానీ సేవకుడు కూడా బాగా గమనించండి. ఒక సమస్య మనకు ఉన్నప్పుడు, కరువు ఉన్నప్పుడు మొదటిగా ఏలియా గారిని కేరూతు వాగు దగ్గరికి నడిపించాడు. తర్వాత ఆ యొక్క ఏటి నీళ్లు తగ్గుతున్నప్పుడు సారేపతిలో ఉన్న విధవరాలు యొద్దకే, అంటే సహజంగా 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనంలో సాధారణంగా మనందరికీ శోధనలు, శ్రమలు వస్తాయి. అయితే సహించగల శక్తి ఇస్తాడు, లేదంటే తప్పించుకునే మార్గాన్ని ఇస్తాడు. ఇప్పుడు దైవజనుడైన ఏలియా గారికి సారేపతి అనే ఊరి దగ్గరికి పంపించాడు, ఆ విధవరాల దగ్గరికి. అంటే దేవుడు మనం పొమ్మన్న చోటకి వెళ్తే దేవుడు ఆ యొక్క విధవరాల ద్వారా ఏలియా గారు కూడా పోషించబడ్డాడు. ఈయన ఆమె దగ్గరకు వచ్చి, అమ్మ ఒక అప్పం ఇమ్మన్నప్పుడు మొదటిగా, అయ్యా నేను నా బిడ్డకి మాత్రమే ఉన్నవి అన్నప్పుడు, భయపడవద్దు, చెప్పినట్టు చేయన్నాడు.
అప్పుడు యెహోవా ఈ రొట్టెను దీవిస్తున్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని. మనందరికీ 3.5 సంవత్సరం దేవుడు మనల్ని పోషిస్తాడు, దేవుడు సెలవిస్తున్నాడు. అవునండి, ఒకరికొకరు గుర్తుపెట్టుకోండి. ఆజ్ఞ అంటే మరి ఏలియా దేవుడు మాటలో పడ్డాడు. మరి సారెపతి ఎదురాలు కూడా మరి ఏలియా మాట విన్నప్పుడు అద్భుతం జరిగింది. మనం ఒకరినొకరం మనము లోబడటం ద్వారా, ఆజ్ఞలు మనము పాటించటం వల్ల బ్రతుకుతామండి. ఆజ్ఞ బ్రతికిస్తుంది, ఆజ్ఞ దీపం చూపిస్తుంది. ఆజ్ఞల ద్వారానే మనము జీవనం చేయాలి. మనకున్న ఆజ్ఞలు మరి దేవుని ప్రేమించటం, పొరుగువారిని ప్రేమించటం. కాబట్టి ఈ ఆజ్ఞలు మనం పాటిస్తుంటే మనకు కావలసినది దేవుడు సహాయము చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీ వందనాలు, స్తోత్రములు నాయన. అయ్యా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నయమాన్ని స్వస్థపరిచినట్లుగా ఈదని ఎవరైతే వ్యాధి బాధతో ఉన్నారో వారిని స్వస్థపరచండి, వారిని ముట్టండి, వారిని బాగు చేయమని కోరుచున్నాం. అలాగని మేము మిమ్మల్ని శోధించకుండా, మేము జాగ్రత్తగా తండ్రి శోధించకుండా నాయన మేము లోబడే వాళ్ళంగా దయచేయండి. అయ్యా నీ ఆజ్ఞ ప్రకారం ఏలియా గారు వెళ్ళారు ప్రభా. అలాగనే మొదటిగా సారెపతి లోపడకపోయినప్పటికీ తర్వాత నాయన మరి అప్పం చేసుకుని తీసుకొచ్చినప్పుడు, చేతిలో ఉంచినప్పుడు ప్రభా, ఆజ్ఞకు లోబడ్డప్పుడు ఆశీర్వదించాం నాయన. ఆజ్ఞల ద్వారా మేము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. మీకు వందనాలు, స్తోత్రాలు. ఏ బిడ్డకి లేమిలో ఉన్నారో వారికి మీరే సహాయం చేయండి. రుణాల నుంచి విడుదల ఇవ్వమని, మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.